ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నవీన్ చెప్పండి, బెంగాల్లో మార్పు మొదలైందని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా మార్పు మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 197 స్థానాల్లో బీజేపీ ఉంది, ఇటు 77 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే బెంగాల్ ప్రజలు దాదాపు 15 ఏళ్ల పాటు ఇటు టీఎంసీకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆ మార్పు కోరుకున్నారు కాబట్టి ఇప్పుడు బీజేపీ బెంగాల్లో ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయబోతుంది అంటే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ దీనికి సంబంధించిన బీజేపీ పెద్ద ఎత్తున ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ బెంగాల్లో అధికారంలో వచ్చేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. స్వయంగా ఇటు నరేంద్ర మోడీ దాదాపు 18 ర్యాలీలు కూడా చేపట్టారు. దాంతో పాటు అమిత్ షా 120 ఆ ప్రాంతాల్లో కూడా పర్యటన కూడా చేపట్టారు. ఖచ్చితంగా బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఓటర్ని అట్రాక్ట్ చేసేటువంటి విధంగా అనేక పథకాలు కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఉంది. కాబట్టి ప్రస్తుతానికి బెంగాల్లో ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే మాత్రం బీజేపీ ఎక్కడ చూసినా కూడా బీజేపీ హవా అనేది కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా బెంగాల్లో ఓటర్లని అట్రాక్ట్ చేయాలంటే ముఖ్యంగా మహిళా ఓటర్లే చాలా కీలకంగా ఉంటారు బెంగాల్లో. ఎందుకంటే మహిళల సంబంధించినటువంటి పథకాలు ఏవైతే ఏ పార్టీ అయితే వారిని అట్రాక్ట్ చేస్తుందో ఆ పార్టీయే బెంగాల్లో గెలుస్తుంది. అంటే గతంలో 3 సార్లు బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికల సమయంలో కూడా ఇదే ఆ స్ట్రాటజీ కూడా మమతా బెనర్జీ కూడా వాడారు. కానీ ఈసారి భారతీయ జనతా పార్టీ బెంగాల్లో ఈ స్ట్రాటజీ కూడా వాడింది. అంటే మహిళలకి ఉచిత బస్సు, దాంతో పాటు 33% రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలు కూడా బలంగా ప్రజల ముందుకి ఇటు బీజేపీ కూడా తీసుకెళ్లడం జరిగింది. దాంతో పాటు ప్రతి ఒక్క మహిళలకి భద్రత కూడా కల్పిస్తాము. ఇప్పుడు బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దాదాపు 45 రోజుల్లోనే పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్ అంతా కూడా కంట్రోల్లోకి ఉంటుంది. ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క మహిళలకి కూడా రక్షణ కల్పిస్తామని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు కూడా ఈ యొక్క అంశాన్ని కూడా ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ప్రజెంట్ నేను కోల్కతాలోని బీజేపీ స్టేట్ హెడ్ క్వార్టర్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మరికాసేపట్లోనే బీజేపీ పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున సమరానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా నెలకొంది. మరోవైపు మమతా బెనర్జీ సంబంధించినటువంటి విషయాన్ని చూసుకుంటే మాత్రం మమతా బెనర్జీకి కొంత నెగిటివ్ ఓట్ బ్యాంక్ అనేది కూడా పడినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మమతా బెనర్జీ ఆమె తీసుకున్నటువంటి డిసిషన్స్ కావచ్చు, ఆమె వివరిస్తున్నటువంటి శైలి కావచ్చు, కొంత కార్యకర్తలతో పాటు ఓటర్లకు కొంత నెగిటివ్ ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మైనార్టీ ఓట్లు చీలిపోవడంతో కొంత మమతా బెనర్జీ వెనుకంజలో ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కానీ భవనపూర్లో పోటీ చేస్తున్నటువంటి మమతా బెనర్జీ ముందంజలో ఉన్నారు. ఇక్కడ అంటే మొదటి 2-3 రౌండ్లలో బీజేపీ ముందంజ ఉంది. దాని తర్వాత వరుసగా మమతా బెనర్జీ ముందంజలో ఉన్నటువంటి సిచ్యువేషన్ దాదాపు 9,000 ఓట్ల పైగానే మమతా బెనర్జీ భవనపూర్లో వారు ముందంజలో ఉన్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఇక అర్బన్ తో పాటు రూరల్ సంబంధించినటువంటి విషయాలు చూసుకుంటే రూరల్ ప్రాంతాల్లో కొంత టీఎంసీకి కట్టినటువంటి ఓటర్లు కూడా పట్టం కట్టారు. మరోవైపు అర్బన్ ప్రాంతాల్లో మాత్రం ఇటు బీజేపీకి ఓటర్లందరూ కూడా పట్టం కట్టినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కువ శాతం అర్బన్ లో హిందువులకు సంబంధించినటువంటి ఆ ఒక్క విషయాలతోటి బీజేపీ ముందుకు కూడా వెళ్ళింది. హిందూ నినాదంతో కూడా పూర్తి స్థాయిలో బీజేపీ ముందుకెళ్లి హిందువులను కూడా అటాక్ చేసేటువంటి విధంగా బీజేపీ కూడా ప్రయత్నం కూడా చేసేటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి ఇప్పుడు బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరు కాబోతుంది అన్నది కూడా కొంత సస్పెండ్ గా కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. చెప్పండి నవీన్, తమిళనాడులో టీవీకే 109 సీట్ల ఆధిక్యంతో ఉంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అలాగే మ్యాజిక్ ఫిగర్ కూడా 118కి చేరుకోవాలి, కానీ మ్యాజిక్ ఫిగర్ దాటుకోలేకపోయింది. దీనిపై మీరు ఏమంటారు? ఎగ్జాక్ట్ అంటే మొదటిగా ఎగ్జిట్ పోల్స్ కూడా 1-2 ఎగ్జిట్ పోల్ మిగతా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా డిఎంకే గెలుస్తుందని చెప్పేసి కూడా అందరూ భావించారు. ఆ స్థానం కూడా ఆ విధంగా ముందుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఈరోజు ఉదయం కూడా అతను అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కూడా కలిసి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కానీ ఒక్కసారిగా తమిళనాడు ఓటర్స్ అంటే ముఖ్యంగా తమిళనాడులో కూడా మహిళా ఓటర్లు అనేది చాలా కీలకంగా ఉంటారు. అంటే మహిళా ఓటర్లని టీవీకే విజయ్ కూడా అట్రాక్ట్ కూడా చేయడం జరిగింది. దాంతో పాటు యువత ఓటర్లు అంటే యువత ప్రతి ఒక్క అంటే మొదటిసారి ఆ ఓటు వేసినటువంటి యువత అందరూ కూడా టీవీకే విజయ్కే టీవీకే పార్టీకే ఓటు వేసినట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి యూత్ కూడా విజయ్ చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, విజయ్కి ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు ఆ విజయ్ 100 సీట్లకు పైగానే ఆ టీవీకే విజయ్ కూడా ముందంజలో ఉన్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసినటువంటి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరలో ఉన్నారు, కానీ మ్యాజిక్ ఫిగర్ అంత సీట్లు రాకపోయినా కూడా ఇండిపెండెంట్ సంబంధించినటువంటి వారి మద్దతు కూడా తీసుకున్నటువంటి
అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. లేదా ఆ ఏఐడిఎంకే తో పాటు ఆ టీవీకే ఆ ఇద్దరి మధ్య కొంత చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి ఏ విధంగా విజయ్ డిసిషన్ ఫ్యాక్టర్ కాబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్ అనేది చాలా కీలకమైనటువంటి రాష్ట్రాలు. ఉదయం నుంచి కూడా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ 2 రాష్ట్రాల్లో ఎవరు గెలవబోతుంది అన్నది కూడా చాలా ఉత్కంఠంగా ఎదురు చూసినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కానీ బెంగాల్ ప్రజలందరూ కూడా బీజేపీకి పట్టం కట్టారు. ఇటు తమిళనాడు ప్రజలందరూ కూడా టీవీకి పట్టం కట్టినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో కూడా తలపతి విజయ్ కి చాలా నిరాశలు ఎదురయ్యాయి. అయినా కూడా విజయ్ వెనుదిరగకుండా ఈ యొక్క సభా ప్రాంగణంలో చాలా మంది చనిపోయారు. అలాగే త్రిష విజయ్ ఇష్యూ కూడా చాలా జరిగింది. అలాగే తన భార్యతో కూడా విడాకుల వరకు జరిగింది ఇష్యూ. దీన్ని బేస్ చేసుకొని మిగతా పార్టీలు మాత్రం అతనిని నెగటివ్ గా ప్రచారం చేశారు. అయినా కూడా ప్రజలు ఆ నెగటివిటీని పక్కన పెట్టి అతనికి పట్టం కట్టారని చెప్పుకోవచ్చా? ఎలాంటి విజయ్ రీసెంట్ గా అంటే ఆ సభకు ఏదైతే ఏర్పాటు చేశారో ఆ సభ ఏర్పాటు చేసినటువంటి సమయంలో ఆ పెద్ద ఎత్తున తొక్కిసలాట కూడా జరిగింది. ఆ సమయంలో విజయ్ పై చాలా ఆరోపణలు వచ్చినటువంటి సిచ్యువేషన్ నెలకొన్నాయి. అంటే కావాలని చెప్పి అక్కడ తమిళనాడు ఉన్నటువంటి అధికార పార్టీ విజయ్ ని తొక్కేటువంటి విధంగా ప్రయత్నాలు కూడా చేశారు. కానీ విజయ్ మాత్రం ఇవన్నిటిని పక్కన పెట్టి నా ఫోకస్ అంతా కూడా ఎన్నికల్లో తమిళనాడు ప్రజల వైపే నేను ఉంటాను, తమిళనాడు ప్రజల కోసం ఏమైనా చేస్తానని చెప్పేసి ఆ నినాదంతో ప్రతి ఒక్క ఓటర్ దగ్గర కూడా విజయ్ వెళ్ళినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. స్వయంగా ఆ సైకిల్ ర్యాలీ కూడా విజయ్ నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీస్ లో కూడా సైకిల్ యాత్ర నిర్వహించారు. అంటే గతంలో కూడా చూసాము చాలా మంది సైకిల్ యాత్ర చేపడుతూ ముఖ్యమంత్రులు అయినటువంటి నేతలు కూడా చాలా మంది ఉన్నారు. స్వయంగా ఆ పక్క రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సైకిల్ యాత్ర కూడా చేపట్టినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. అయితే విజయ్ కూడా అదే తరహాలో సైకిల్ యాత్ర కూడా నిర్వహించడం జరిగింది. అంటే కొంత సెంటిమెంట్ అనేది వర్కౌట్ అవుతుందని చెప్పేసి కూడా తమిళనాడు ప్రజలు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీవీకి విజయ్ సంబంధించినటువంటి నేతలు అంటే అతను సన్నిహితంగా ఉన్నటువంటి వారు కూడా ఈ అంశాన్ని రీసెంట్ గా ప్రజలకు కూడా చెప్పినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. కాబట్టి చూడాల్సి ఉంటుంది తమిళనాడులో జరుగుతున్నటువంటి ఈ ప్రెసెంట్ టీవీకే హవా ఏ విధంగా ఉండబోతుంది, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. అంటే విజయ్ కూడా ఎక్కువగా యూత్ ని అట్రాక్ట్ చేసేటువంటి విధంగానే తమ హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ హామీలు ఏ విధంగా నెరవేరుస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. నవీన్. ఓకే, థ్యాంక్ యూ నవీన్. மக்கள் சிறப்பான ஒரு ரிசல்ட் கொடுத்திருக்காங்க. 4ஆம் தேதி நம்மளுக்கு இன்னைக்கு வந்துங்க. இது நம்ம எதிர்பார்த்ததுதான். ஆனா எல்லா சேனல்ஸ் எல்லா எக்ஸிட் போலும் பாத்தீங்கன்னா நம்ம வரமாட்டோம், நம்ம ఓకే, రైట్. గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి శైలజ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శైలజ, చెప్పండి, అక్కడ వాతావరణం ఎలా ఉంది? గతంలో ప్రచారంలో భాగంగా మన తెలంగాణ సీఎం